దశమి శరన్నవరాత్రుల్లో భాగంగా ధవళేశ్వరం హైవే స్కూల్ దగ్గర ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ వారి ఆధ్యాత్మిక పీఠం నందు పల్లిరాజు గురుభవాని ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం జరిగింది. ధవళేశ్వరం హైవే స్కూల్ దగ్గర వెలిసి ఉన్న శ్రీ 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 కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి ఆధ్యాత్మిక పీఠం నందు దశమి శరన్నవరాత్రులలో భాగంగా పల్లిరాజు గురుభవాని ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రాట ముహూర్తం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీరా లక్ష్మీ సాయి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ గురుభవాని రాజు మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా విజయదశమి ఉత్సవాలు క్రమం తప్పకుండా జరుపుతున్నామని, ప్రతిరోజు కుంకుమ పూజలు, కోలాటాలు, నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటామని, గ్రామమంతా బ్రతుకమ్మ జాతర నిర్వహిస్తామని, మహిళలతో బోనాలు అమ్మవారికి సమర్పిస్తామని చెప్పారు. సీరా లక్ష్మి మాట్లాడుతూ, ఈ నెల 22 నుంచి విజయదశమి ప్రారంభం కానున్నదని, దానిని పురస్కరించుకుని ఈరోజు రాట ముహూర్తం వేయడమైందని, ముందుగా పసుపు దంచి అమ్మవారికి ప్రత్యేక హారతులు నిర్వహించామని ఆమె చెప్పారు. ఇక్కడ ప్రతిరోజు ముత్తైదువులు కుంకుమ పూజలు నిర్వహిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బండి అర్జున్ రావు, కలగా రమణ, సోమిరెడ్డి నాయుడు గురుస్వామి, లావెటి భోరయ్య, బత్తి రాముడు, వల్లిరెడ్డి సత్యనారాయణ, కలగా శేషు, ఆలయ సేవకుడు నాయుడు, ఎంవి రాజ్యలక్ష్మి, ముమ్మిడి తులసమ్మ, చొల్లంగి వెంకటలక్ష్మి, కాసే గంగా భవాని, సోమిరెడ్డి లక్ష్మి తదితర కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.